తెలంగాణలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందిస్తే సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. కేసీఆర్ యాగంపై హాట్ కామెంట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఫలితం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సెక్రటేరియట్ డోములు కూల్చివేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణలో పర్యటించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బండి సంజయ్ తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ప్రభుత్వం నివేదిక అందిస్తే కేంద్రం సాయం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు బండి సంజయ్. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇది రాజకీయ కోర్టుతో చూసినటువంటి సమస్య కాదు. ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి బాధ్యతగా నిలబడి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా మనం సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సహాయం చేయడానికి సిద్ధం ఉంది. దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోకపోవడం వలన ఇప్పుడు దాదాపు 1345 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులున్నాయి. 100% నిధులు వాడుకుంటేనే తిరిగి నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంటుంది. కేసీఆర్ నవగ్రహ యాగంపై స్పందించారు బండి సంజయ్. రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ తో విరుగుడైందన్నారు సంజయ్. కేసీఆర్ ఓ దశమ విగ్రహమని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పార్టీని వీడి వలసపోతారనే భయం, స్వార్థంతోనే కేసీఆర్ యాగం చేస్తున్నట్లుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టారని, ఆయన ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదని ఫైర్ అయ్యారు. నవగ్రహ యాగం, దశగ్రహ యాగం చేయాలి. ఈయననే దశగ్రహం, ఇంకో గ్రహం ఈయననే. ఆ గ్రహాలను నమ్ముకుంటున్నాయట, మనమే పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయట. ఏమవసరం చెప్పే, నువ్వు ముఖ్యమంత్రి అవుతుంది, నీ పూజలు ఏమవసరం? ఏదో చూసినా రీఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ఆల్రెడీ పొలిటికల్గా నో ఎంట్రీ బోర్డు పెట్టి వాళ్ళ రీఎంట్రీ ఎక్కడ నీకు? ఇంకా తాము అధికారంలోకి వస్తే సెక్రటేరియట్ డోర్లను కూల్చుతామని మరోసారి సంచలన కామెంట్స్ చేశారు సంజయ్. కేసీఆర్ స్వార్థం కోసం సెక్రటేరియట్ ను కట్టుకున్నాడే తప్ప భవనంలో ఎలాంటి వసతులు లేవన్నారు. 9 ఫ్లోర్ల భవనం కడితే అందులో 3 ఫ్లోర్లు డోములే ఉండడం ఏమిటని ప్రశ్నించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవరైనా ఈ పని చేస్తారా అని ప్రశ్నించారు. సరే, అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టుకున్నాడు. కానీ దానిలో పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి. దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికి ప్లేస్ లేదు, పొట్టుపొట్టు తిట్టుకుంటారు వాళ్ళు. పొద్దున్న లేచి ఆ తమ్మిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ గారిని తిట్టుకొని పోతారు, లేవు లోపడుకోరు. వాళ్ళు ఆ ప్లేస్ లేదు. దానిలో 9 అంతస్తులకు 3 అంతస్తులు డూమ్లు ఎవరైనా మెడకాయ మీద తలకి ఆయన భాషలనే మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు 3 డూమ్ల కోసం 3 ఫ్లోర్లు కడతారు. 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్కా కూర్చోరు, బరాబరు కూర్చేస్తారు. దాన్ని మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్కా కూర్చేస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. ప్రజలందరూ హర్షించే విధంగా చేస్తాం. డూమ్లో మాత్రం పక్కా కూల్చేస్తాం. బరాబర్ దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో నిర్వహించిన మానిటరింగ్ సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ. జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎంపీ రఘునందన్ రావు. ప్రతి పేజీ ప్రతి అక్షరం చదివినందుకు నేను మీటింగ్కి వస్తాను. కాబట్టి ఈ దిశ మీటింగ్ లో మీరు ఏదో అంకెలు రాసించి మళ్ళీ దిశ మీటింగ్ లో దానికి 2 అంకెలు వెనకకి 2 అంకెలు ముందు చదివిస్తే ఐ డోంట్ లీవ్ ఎనీబడీ. నేనైతే ముందే చెప్తాను. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో 7 శాఖల మోర్చాలతో పాటు పార్టీ సెల్స్ లో సమావేశమయ్యారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. వరుసగా 2వ రోజు పార్టీ నేతలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో అత్యధికంగా సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సభ్యత్వ నమోదులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని మోర్చాలకు దిశానిర్దేశం చేశారు సునీల్ బన్సల్.